1690 కిలోమీటర్లు 22 గంటలు ఫస్ట్ క్లాస్ ఏసీలో తిరువనంతపురం అని రాస్తున్నాడు. గబ్బు కొడతాది ఈ ట్రైన్ అయితే మటుకు. షవర్ కూడా అయితే ఉంటుంది. పేరుకు మటుకు సికింద్రాబాద్ కొంచెం రాజధాని. వాటర్ అయిపోయినట్టున్నాయి, రావట్లేదు. 8 నిమిషాలు లేట్ గా వచ్చింది. అనౌన్స్మెంట్ లో తెలుగులో ఇంటుంటే ఎంత ప్రశాంతంగా ఉంది. ఈసీకి ఫైన్ వేసే అధికారం కూడా ఉంటుంది. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ఈ ట్రైన్ ఆపితే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కేస్తారు. వీడు వేరే లెవెల్ అంతే. సడన్ బ్రేక్ వేసారు, ఏమైందో ఏమో కానీ భయంకరంగా వేసారు. అండ్ వెల్కమ్ టు వార్దా రివర్. ఎంత హడావిడి చేయాలన్నా మన సెక్షన్ ఉన్నట్టుంది ట్రైన్. ఈ రోజు నేను ఒక నెక్స్ట్ లెవెల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నా. ఒకవేళ నేను ఈ ట్రైన్ ని చూస్ చేసుకోకుండా ఫ్లైట్ ని చూస్ చేసుకొని ఉంటే నేను చాలా మనీని సేవ్ చేసుకునేవాడిని. ఎందుకంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ అంత కాస్ట్లీ ఇది. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న క్లాస్ కూడా అన్ని క్లాసెస్ కన్నా హైయెస్ట్ క్లాస్. నేను నిజంగా చెప్తున్నా, నేను ఈ ట్రైన్ ని 10 రోజుల ముందర బుక్ చేసుకున్నాను. సేమ్ టైం కి నేను ఫ్లైట్ టికెట్ కాస్ట్ చూస్తే 4200 రూపాయలు మాత్రమే ఉంది. అయినా కూడా నేను ఫ్లైట్ వద్దు అని చూస్ చేసుకుని ఈ ట్రైన్ నే 5900 రూపాయలు పెట్టి బుక్ చేసుకున్నాను. అది మరేదో కాదు, మీరు ఆల్రెడీ తమ్నెల్ అయితే చూసారు కదా. మన ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ ని అండ్ తెలంగాణలోని సికింద్రాబాద్ ని కలిపే హజరత్ నిజాముద్దీన్ టు సికింద్రాబాద్ రాజధాని ఎక్స్ప్రెస్. మామూలుగా మనకి రాజధాని ఎక్స్ప్రెస్ అంటేనే టికెట్ కాస్ట్ అదిరిపోద్ది. అలాంటిది రాజధాని ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ క్లాస్ జర్నీ. ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నేను ఎందుకు ఫ్లైట్ టికెట్ కాస్ట్ కన్నా ఎక్కువ పెట్టి ఇందులో ట్రావెల్ చేస్తున్నా, ఇందులో అంత గొప్పతనం ఏముంది, అసలు ఫస్ట్ క్లాస్ జర్నీ అంటే ఎట్లా ఉంటుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో చూపిపోతున్నాను. దాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో ఒక లైక్ అయితే వేయండి అండ్ లాస్ట్ వరకు చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. మన వెనకాల ఉంది కదా, ఇదే హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. లోపలికి వెళ్దాం పదండి. మన ట్రైన్ అయితే మన కోసం వెయిట్ చేస్తుంటది. ఆల్మోస్ట్ 1690 కిలోమీటర్లు 22 గంటలు ఫస్ట్ క్లాస్ ఏసీలో అయితే ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్నాము. మన ఛానల్లో ఇది వచ్చేసి సెకండ్ టైం అనుకుంటా నేను ఫస్ట్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయడము. బ్లాగ్ కాకుండా నార్మల్ గా అయితే నేను చాలా సార్లు ట్రావెల్ చేశాను. సో చలో వెళ్దాం పదండి. రాజధాని ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ క్లాస్ ఎలా ఉండబోతుందో నేను ఈ రోజు చూపిపోతున్నాను మీకు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి అనౌన్స్ చేశారు. ఇంకా మన ట్రైన్ కి దాదాపు 35 మినిట్స్ ఉంది. ఇంకా ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకురాలే. మేబీ ఇంకో ఒక 10 మినిట్స్ లో అయితే వచ్చేసేయచ్చు. సో మన కోచ్ వచ్చేసి లాస్ట్ H1. మామూలుగా అయితే బేసిక్ గా మిడిల్ లో ఉంటది, బట్ ఈ ట్రైన్ కి వచ్చేసి లాస్ట్ లో ఉంది. మాటల్లోనే తీసుకొచ్చేసాడు మన ట్రైన్ ని ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి. ఈ రోజు మన ట్రైన్ ని పుల్ చేయబోతున్న లోకో అయితే ఇదేను. WAP7 లోకోమోటివ్, విజయవాడ లోకో అన్నమాట. ఇది 39174. అండ్ హియర్ కమ్స్ రాజధాని ఎక్స్ప్రెస్ హజరాముద్దీన్ టు తిరువనంతపురం అని రాస్తున్నాడు. ఇది హైలైట్ అసలు. దాని మీద ఏమో తిరువనంతపురం రాస్తున్నాడు, ఈడేమో సికింద్రాబాద్ అని ఉంది. కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు అయ్యా. ఇదిగోండి హజరత్ నిజాముద్దీన్ టు సికింద్రాబాద్. హజరత్ నిజాముద్దీన్ అంటే మనకి ఢిల్లీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కాకుండా దానికి ప్యారల్ గా ఈ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఇదే మన కోచ్ వచ్చేసి H1. ఫస్ట్ క్లాస్ కోచెస్ మనకి H తో అయితే ఇండికేషన్ ఉంటాయి. మొత్తం ఈ ట్రైన్ లో మనకి 12 థర్డ్ ఏసీ కోచెస్, 5 సెకండ్ ఏసీ అండ్ ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటుంది. సో లోపలికి వెళ్దాము. మీకు ఫస్ట్ ఏసీ క్యాబిన్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది చూపించేస్తాను. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జర్నీ నేను నా లైఫ్ లోనే ఫస్ట్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తుంది. దానికంటే ముందు నేను మీకు ఈ ఫస్ట్ ఏసీలో ఒక స్పెషాలిటీని అయితే చూపిస్తా. అదే మనకి షవర్. సో ఇక్కడ చూడండి మనకి షవర్ కూడా అయితే ఉంటుంది అండ్ గీజర్ కూడా ఉంటుంది. సో స్నానం చేయాలనుకునే వాళ్ళు ఇదే కోచ్ లో అయితే మనము స్నానం కూడా చేయొచ్చు. ఫ్రెష్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఇదే మనకి క్లాస్ ఏసీలో స్పెషాలిటీ. అండ్ ఇది వచ్చేసి ఇంకా నార్మల్ వాష్రూమ్స్. మనకి మొత్తము ఒక కోచ్ కి 4 వాష్రూమ్స్ ఉంటాయి కదా, కానీ ఇందులో మటుకు 3 వాష్రూమ్స్ ఉండి ఒక బాతింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇదే ఎంట్రన్స్ అయితే. సో లోపలికి వెళ్దాము. మనకి క్యాబిన్స్ అయితే ఉంటాయి. క్యాబిన్స్ లో కనుక చూసుకున్నట్టయితే 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి 4 people క్యాబిన్, ఇంకోటి వచ్చేసి కూప్. దీన్నే 2 people క్యాబిన్ అని కూడా అంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 people క్యాబిన్ అన్నమాట. దీన్నే కూప్ అని అయితే అంటారు. ఇది వచ్చేసి నా బెర్త్, అప్పర్ బెర్త్ అండ్ కింద పక్క లోయర్ బెర్త్ అన్నకైతే వచ్చింది. మొత్తము ఇదే ప్రైవేట్ క్యాబిన్ లో మనము హజరత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. 1690 కిలోమీటర్స్. నెక్స్ట్ లెవెల్ ప్రైవసీ ఉంటుంది. ఎందుకు నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏసీ చూస్ చేసుకున్నాను, ఎందుకు ఫ్లైట్ కంటే ఫస్ట్ క్లాస్ ఏసీ బెటర్ అని అనేది నేను క్లియర్ గా చెప్తాను చూడండి. సో ఫ్లైట్ లో మనకి లగేజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 15 kgs కంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు. బట్ ఫస్ట్ క్లాస్ ఏసీకి వచ్చేస్తే 40-50 kgs కంటే మోర్ తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే క్యాబిన్ లో ఇద్దరే కాబట్టి ఉండేది. యాంపుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంటుంది లగేజ్ పెట్టుకోవడానికి. ఒకవేళ మనకి ఇదే రేట్ పెట్టి ఫ్లైట్ లో ట్రావెల్ చేసినా మీరు ఎకనామీలోనే ట్రావెల్ చేస్తారు కానీ ఫస్ట్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేయలేరు. ఇది ఫస్ట్ క్లాస్ క్యాబిన్. సో ఆ ప్రీమియంనెస్ అయితే మనకి ఎంత ఫ్లైట్ లో ట్రావెల్ చేసినా రాదు. కాబట్టి నేను ఇంత ఎక్కువ పెట్టైనా సరే కొంచెం ఒక రోజు అయితే ఆ ప్రీమియంనెస్ ఎంజాయ్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ట్రైన్ లో అయితే బుక్ చేసుకున్నాను. అండ్ ఇదే ట్రైన్ కి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ మధ్యలో తిరిగే ఫాస్టెస్ట్ ట్రైన్ అన్నమాట. యాక్చువల్లీ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే
ఇది సెకండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఢిల్లీ నుంచి హజరత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో. దీనికంటే ముందు ఉంది వచ్చేసి బెంగళూరు రాజధాని. బట్ దానికి దీనికి 5 minutes డిఫరెన్స్ అంతే, పెద్ద తేడా ఏం లేదు. అఫీషియల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అని అయితే చెప్పుకోవచ్చు. కేవలము 21 గంటల 55 నిమిషాల్లో మనకి హజరత్ నిజాముద్దీన్ నుంచి సికింద్రాబాద్ కి అయితే వెళ్తుంది. సో ఎగ్జాక్ట్లీ 3:35 కి మన ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ నుంచి అయితే బయలుదేరేసింది. రాజధాని ఎక్స్ప్రెస్ అంటే ఇంకా లేట్ అసలు ఉండదు, ఆన్ టైం అంటే ఆన్ టైం తీసేస్తాడు. చలో ఇక్కడ నుంచి 1690 కిలోమీటర్లు జర్నీ ఎట్లా ఉండబోతుంది అనేది చూద్దాము. సో మనకైతే వెల్కమింగ్ కి ఒక రోజు అయితే ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో మనకు వచ్చేసి ఒక న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు అండ్ దాంతో పాటు వాటర్ బాటిల్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇదే టికెట్ ప్రైస్ లో మనకి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇప్పుడు స్నాక్స్ ఇస్తారు, నైట్ డిన్నర్ ఇస్తారు, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మొత్తం ఎట్లా ఉండబోతుంది ఏంది అనేది అయితే చూపిస్తాను. సో మొత్తం క్యాబిన్ అంతా మందే కదా. లెగ్ రూమ్ చూడండి అసలు బోల్డ్ ఉంది, హ్యాపీగా కాల్ జాపుకొని పడుకోవచ్చు, ఎంత లగేజ్ తెచ్చుకున్నా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ లోపల పక్క చూసుకున్నట్టయితే సో మనకి ఇక్కడ పెద్ద మిర్రర్ ఉంటుంది అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ కొంచెం చిన్న మిర్రర్ ఉంది అండ్ పైన ఒక లగేజ్ ర్యాక్ ఉంది అండ్ పవర్ సాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పైన బెడ్ అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్. అండ్ మీకు కుదిరితే నేను బయట పక్క క్యాబిన్ కూడా చూపిస్తాను. మంది కుపే 2 people కదా, క్యాబిన్ కూడా చూపిస్తాను కుదిరితే. సో ఫుడ్ అయితే అడిగాము, ఇప్పుడే కొంచెం సేపు తర్వాత తెచ్చిస్తా అని చెప్పారు. అండ్ లోపల పక్క క్యాబిన్ నాయిస్ కూడా అసలు ఏమీ లేదు, చాలా అంటే చాలా డీసెంట్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది లోపల పక్క ఉంటే. తెలియండి ఎప్పుడోసారి కదా, సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి కదా ట్రావెల్ చేసేది. ఎప్పుడోసారి అయితే ఇట్లాగే అనిపిస్తుంది, స్పెషల్ గా. రెగ్యులర్ ఎక్కే వాళ్ళకైతే ఏముండదు, నార్మల్ గా అనిపిస్తుంది. అండ్ ఈ ట్రైన్ హజరత్ నిజాముద్దీన్ స్టార్ట్ అయింది కదా, మన డెస్టినేషన్ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ కదా. ఈ మధ్యలో కనుక చూసుకున్నట్టయితే కేవలం 5 స్టేషన్స్ లో మాత్రమే ఆగుతుంది. ఇన్ఫాక్ట్ దీనికి ఆగ్రాలో కూడా అయితే స్టాప్ లేదు, మథురాలో గానీ ఆగ్రాలో గానీ ఎక్కడ ఆగదు. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ గా వీరంగ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ లోనే, అంటే అది వచ్చేసి యూపీ లో ఉంటుంది. 400 కిలోమీటర్లు ఇక్కడ నుంచి నైట్ 8 o'clock వెళ్తుంది. సో మనకి స్నాక్స్ అయితే వచ్చాయన్నమాట. స్నాక్స్ లో కనుక చూసుకున్నట్టయితే రోస్టెడ్ ఆల్మండ్స్, శాండ్విచ్, దాంతో పాటు డ్రై ఫ్రూట్ పాస్తా అంట, ఇది కొత్తగా చూస్తున్నా నేను. అండ్ ఇది వచ్చేసి కాఫీ కిట్ అండ్ ఇందులో కనుక చూసుకున్నట్టయితే సమోసా ఉంది. సో ఇది ఓవరాల్ గా మనకి స్నాక్స్ లో వచ్చేది. సో సమోసా అయితే బాగుంది, మెత్తగా ఉంది. సో ఫుడ్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు కావాలా వద్దా అనేది. ఒకవేళ మీరు కనుక వద్దు అని పెట్టుకుంటే మీకు అరౌండ్ ఒక 300 to 500 రూపీస్ అయితే తగ్గుద్ది. గుడ్, సమోసా బాగుంది. ఈ శాండ్విచ్ అయితే నేను తిన్నా, ఎందుకంటే ఇందాక నేను ఫుల్ గా తిన్నా ఫుడ్. మళ్ళీ శాండ్విచ్ తినేంత ఖాళీ అయితే లేదు. జస్ట్ ఈ ఆల్మండ్స్ స్వీట్ తినేస్తా, కాఫీ తాగేస్తే సెట్ ఈరోజు స్నాక్స్ కి. ఇంకా నైట్ డిన్నర్ కి ఏమిస్తారు అనేది అయితే చూద్దాము. ఈ ట్రైన్ ఎక్కువ స్టేషన్స్ లాగదు కాబట్టి మీకు అవుట్ సైడ్ అయితే చూపిలేకున్నా, కుదిరితే నేను మథుర అండ్ ఆగ్రా ఈ స్టేషన్స్ అయితే స్కిప్ అయింది ఈ ట్రైన్, అది చూపిస్తా. సో ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి రాజాకి మండి, ఆగ్రాకి ముందలైతే ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఒక ట్రైన్ ఆడ ఆగిందే అప్ లైన్ లో, మళ్ళీ ఇది చూడండి వెనకాల ఇంకో ట్రైన్ వెయిటింగ్ లో ఉంది. మ్యాక్స్ రెడ్ సిగ్నల్ ఉంటదిలేండి, అదిగోండి రెడ్ ఉంది చూసారా, అందుకే ఇదైతే ఆగింది. అటు సైడ్ ఆ ట్రైన్ వెళ్తే గానీ సైడ్ దీని లోపల రాజాకి మండి స్టేషన్ కి అయితే అలో చేయరు. ఇది ఎప్పుడు ఆగ్రా ఎగ్జిట్ అద్దరిపోయింది సౌండ్. గట్టిమాన్ ఎక్స్ప్రెస్, ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్, వీరంగ లక్ష్మీబాయి జంక్షన్ టు హజరత్ నిజాముద్దీన్. 160 కొడతాడు ఇడైతే. ఇప్పుడు 130కి లిమిట్ చేసినట్టున్నారు. ఇంతకు ముందు ఈ సెక్షన్ మొత్తం 160 ఉండేది. బట్ యాక్సిడెంట్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి కదా ఈ మధ్య, ట్రైన్ యాక్సిడెంట్స్. దానికని చెప్పి మళ్ళీ బ్యాక్ టు 130కి తీసుకొచ్చేసినట్టు న్యూస్ వచ్చింది. మళ్ళీ తిరిగి 160 దీనికి పర్మిషన్ ఇచ్చారో లేదో అయితే తెలియదు. బట్ ఇది మటుకు ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అంతే. ఇక్కడ చూడండి 2 ట్రాక్స్ క్రాస్ అవుతున్నాయి, కాకపోతే మనం పైన బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము, ఆ ట్రాక్ కింద వెళ్తుంది. ఆ లైన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపించాను కదా, అది వచ్చేసి టువార్డ్స్ జైపూర్ వైపు వెళ్లే లైన్. దానికి దీనికి ముందర పక్క కనెక్షన్ కూడా వస్తుంది, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ లైన్ కనిపిస్తుందా, ఇదే లైన్ వెళ్ళి అక్కడ అటు సైడ్ సెక్షన్ కలుపుద్ది. సో టువార్డ్స్ జైపూర్ వైపు వెళ్లాల్సిన ట్రైన్స్ ఆగ్రా త్రూ అయితే ఇటు నుంచి వెళ్ళి ఆ లైన్ లో కలిసిపోయి అటు వెళ్ళిపోతాయి. లేదు ఢిల్లీకి రావాలి అంటే జైపూర్ నుంచి అటు వచ్చి ఇటు ఈ లైన్ లో కలుస్తాయి అనమాట. హే బుజ్జి కనలు, ఏం పని రైల్వే ట్రాక్ మీద పో, పక్కకి ట్రైన్స్ వస్తాయి. ఇదిగోండి ఆగ్రా స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము. చాలా స్లోగా వెళ్తుంది, స్టాప్ లేకపోయినా సరే. అదేదో స్టాప్ ఇచ్చేసి ఉంటే బాగుండేది ఇంత స్లోగా వెళ్ళేదానికి. అండ్ స్టేషన్ ఆగ్రా స్టేషన్ లోపల నుంచి ఒక ట్రైన్ అయితే బయటకు వస్తుంది. ఇది వచ్చేసి కార్గో ఎక్స్ప్రెస్, మెయిల్ ఎక్స్ప్రెస్. ఇది మొత్తం లోపల పక్క అయితే పార్సిల్స్ ఉంటాయి, లగేజ్ వ్యాన్ అంటారు కదా అదనమాట. ఇందాక నుంచి చూస్తున్నా ఈగర్లీ ఎక్కడైనా 130లో ఏదైనా స్టేషన్ క్రాస్ అవుతాడని. ఈ సెక్షన్ మొత్తము 90-100 మెయింటైన్ చేస్తున్నాడు కానీ 130 ఎక్కడా పట్టుకోవట్లేదు. ఇడంతా రాత్రి పరిగెత్తిస్తాడు. రాజధాని గడు మొత్తం రాత్రి పరిగెత్తాడు. ఇప్పుడు పగలు కదా నిదానంగా పోతాడు. సో ఇదిగోండి ఇది ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్. దీని అయితే బైపాస్ అయిపోతుంది, చాలా స్లోగా వెళ్తుంది.
ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉన్నట్టుంది మేబీ ఈ రోజు, అందుకనే ట్రైన్ ఆపితే వీళ్ళు ఎక్కిన ఎక్కేస్తారు. చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ. ఈ ట్రైన్ ఆపితే ఖచ్చితంగా వీళ్ళు ఎక్కేస్తారు, ఆపపోవడమే మంచిది. ఎంత పెద్ద సూపర్ ఫాస్ట్ అయినా సరే ఖచ్చితంగా ఆగ్రాలో స్టాప్ ఇస్తారు. అలాంటిది దీనికి ఆగ్రాలో కూడా స్టాప్ ఇవ్వకుండా తీసుకెళ్తున్నాడు. ఇంకా వీడు వేరే లెవెల్ అంతే. సో ఢిల్లీ నుంచి ఆగ్రాకి డిస్టెన్స్ వచ్చేసి 188 కిలోమీటర్స్. దీన్ని వీడు 2 hours 15 minutes లో తీసుకొచ్చేసాడు. జమ్మన్ లాక్కొచ్చేసాడు. ఇంక ఇక్కడ నుంచి పరుగులు పెడతాడు వీరంగా లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ వరకు. మెయిన్ మనకి ఢిల్లీ ఆగ్రా మధ్యలో చూసుకున్నట్టయితే ఈఎంఈలు మెమూలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా వచ్చి ఉంటాడు. ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ అయిపోయి ఉంటది. చలో పరిగెత్తిస్తాడు. 130 ఎక్కడ పట్టుకుంటాడో అక్కడ మళ్ళీ మనం కలుసుకుందాము. సో టైం ఎగ్జాక్ట్లీ 6:15 అవుతుంది. మనకి సూప్ అయితే తెచ్చిచ్చారు. సూప్ వాటర్ అండ్ దాంతోపాటు మనకి బ్రెడ్ స్టిక్స్ అండ్ ఇది వచ్చేసి ప్రీమియం ఇన్స్టెంట్ సూప్ మిక్స్, దాంతోపాటు ఒక బటర్ అండ్ కొంచెం సాల్ట్ టిష్యూస్ అయితే ఇచ్చారు. A few moments later. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8 o'clock అవుతుంది. ఫుడ్ తెచ్చి ఇచ్చేసారు మనకి. డిన్నర్ లో ఏమేమి ఇస్తున్నారు చూపిస్తాను. సో నేను వచ్చేసి నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నా, అందుకే నాకు చికెన్ ఇచ్చారు అండ్ రోటీ ఒక 3-4 ఇచ్చారు. దాంతోపాటు రైస్ అండ్ కొంచెం కాలీఫ్లవర్ అండ్ ఆలూ మిక్స్ ఫ్రై అన్నమాట. అండ్ ఇది పప్పు నీళ్ళు అర్థం కావట్లేదు, పెసరపప్పు యొక్క పప్పు అనమాట. ఇది వచ్చేసి టేస్ట్ చేసి చూద్దాం ఎట్టుంది. అండ్ దాంతో పాటు ఒక పెరుగు అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ లో ఐస్ క్రీమ్ కూడా తెచ్చిస్తారు, అది కూడా చూపిస్తాను వన్స్ వచ్చిన తర్వాత. ఈ ట్రైన్ ఎక్కువ స్టాప్స్ లాగదు కాబట్టి బెటర్ ఫుడ్ బుక్ చేసేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఢిల్లీ తర్వాత డైరెక్ట్ గ్వాలియర్ తర్వాత డైరెక్ట్ ఎక్కడో భోపాల్, అందులో ఎక్కడ ఆగదు. ఫుడ్ భలే ఉంది, టేస్ట్ అదరగొట్టేసాడు. భలే ఉంది ఫుడ్ అయితే. పప్పు ట్రై చేద్దాం. పప్పు కూడా ఓకే కాకపోతే కొంచెం సప్పగా ఉంది, అదే బాధ. చికెన్ అయితే మటుకు అదరగొట్టేసాడు, భలే ఉంది స్పైసీగా. ఈ ట్రైన్ యొక్క కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ వచ్చేసి 2002 ఫిబ్రవరిలో అయితే స్టార్ట్ చేశారు. అంటే దాదాపు 23 years నుంచి ఈ ట్రైన్ తిరుగుతుంది. అండ్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇది వచ్చేసి ఒక రెగ్యులర్ గానీ లేదా బై వీక్లీ గానీ ట్రై వీక్లీ గానీ కాదు ఈ ట్రైన్ తిరిగేది. ఓన్లీ మనకి వీక్లీ 1 time మాత్రమే ఉంటుంది. ఎవ్రీ సండే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ కి అయితే బయలుదేరుతుంది అండ్ మండే సికింద్రాబాద్ నుంచి ఇటు బయలుదేరుతుంది. వీక్లీ వన్స్ ఉన్నా సరే దీనికి బుకింగ్స్ అయితే అసలు అవ్వట్లేదు. ఇప్పుడు ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే దాదాపు చాలా వరకు ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. మేబీ అందుకేనే అనుకుంటా ఈ ట్రైన్ ని ఇంకా వీక్లీ వన్స్ అలానే ఉంచేశారు. అండ్ వీరంగ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ కి దగ్గరలో ఉన్నాం మనము. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:10 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఒక అటెండెంట్ అయితే ఉంటారు మనకి అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి అయితే. సో ట్రైన్ ఝాన్సీ జంక్షన్ కి ఎగ్జాక్ట్లీ 8:10 కి రావాల్సింది, ఆన్ టైం కి వచ్చేసింది 8:10 కి. ఏమన్నా నడుపుతున్నాడు షెడ్యూల్, 1 minute అట్ అవ్వాలా 1 minute ఇట్ అవ్వాలా, ఎగ్జాక్ట్లీ ఆన్ టైం కి వచ్చేసాడు. సో వీరంగ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి VGLJ. మన ట్రైన్ కి వచ్చేసి ఇక్కడ 5 minutes స్టాప్ ఉంది. ఈ ట్రైన్ ఆగేదే తక్కువ ప్లేసెస్ లో కాబట్టి ప్రతి దగ్గర 5 minutes అయితే ఇచ్చేసాడు. భూపాల్ లాంటి దగ్గర అయితే 10 minutes కూడా ఇచ్చాడు స్టాప్. డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడికి మనము 402 కిలోమీటర్లు వచ్చాము. బయలుదేరి దాదాపు 4.5 hours అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐస్ క్రీమ్ ఇస్తారు. నేనైతే వెయిట్ చేస్తున్నా. ఐస్ క్రీమ్ తినేసి హ్యాపీగా ఫస్ట్ AC లో పడుకుందాం. ఈ రోజు బెర్త్ అయితే చాలా వెడల్పుగా ఉంది, చూపిస్తా లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ మెయిన్లీ షవర్, దీని అయితే ఒకసారి గెలుకుదాం. నేను రేపు మార్నింగ్ ట్రై చేస్తా ఈ షవర్ ని. మెయిన్ ఈ షవర్ ఎప్పుడెప్పుడు ట్రై చేస్తానని ఉంది. ఇన్స్టెంట్ హీటర్ ఒకటి పెట్టాడు అండ్ పైన షవర్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది తిప్పితే వాటర్ వస్తాయి బేసిక్ గా. మేబీ వాటర్ అయిపోయినట్టున్నాయి, రావట్లేదు ఎందుకో మరి. అండ్ లేదా ఇక్కడ బకెట్ మగ్గు పెట్టుకుని అయితే చేయొచ్చు. ఇక్కడ నుంచి వస్తున్నాయి హాట్ వాటర్ వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే రావట్లే. రేపు మార్నింగ్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఓపిక లేదు లేండి స్నానం చేసే ఓపిక, రేపు మార్నింగ్ చేద్దాం. అండ్ ఇటు పక్క వచ్చేసి మనకు పెద్ద మిర్రర్ ఉంది అండ్ ఇక్కడ చిన్న వాష్ బేసిన్ ఉంది. అండ్ అంతేకాదు ఈ ఒక్క కోచ్ కి 3 స్టాఫ్ ఉన్నారు. ఒకరు వచ్చేసి సూపర్వైజర్, మనకి ఏమైనా నీడ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కాల్ చేయడానికి. ఇంకొకరు వచ్చేసి అటెండెంట్, మన లగేజ్ బయట పెట్టడానికి, మనకి టైం టు టైం ఫుడ్ తెచ్చడానికి వీటికి. ఇంకొకరు వచ్చేసి క్లీనర్, ఫుడ్ తినిన తర్వాత టైం టు టైం వచ్చి అదంతా క్లీన్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఈ ఒక్క కోచ్ లోనే 3 ఉన్నారు యాక్టివ్ గా. ఈ వీరంగ లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ట్రైన్ బయలుదేరేసింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డైరెక్ట్ మధ్యప్రదేశ్ లోనే భూపాల్. ఒక్కొక్క స్టేట్ లో కేవలం ఒక్కొక్క స్టాప్ మాత్రమే ఉంది ఈ ట్రైన్ కి. తెలంగాణలో మటుకు 2 స్టాప్స్ ఉన్నాయి. ఝాన్సీ జంక్షన్ నుంచి మన ట్రైన్ వచ్చేసి 2 minutes లేట్ గా స్టార్ట్ అయింది. అది కవర్ చేసేస్తాడులేండి, పెద్ద మ్యాటర్ కాదు. అండ్ మీకు వచ్చేసి 4 bed క్యాబిన్ చూపిలేదు కదా,
మనది 2 బెడ్ దాన్ని కూపే అంటారు అండ్ 4 బెడ్ వచ్చేసి క్యాబిన్ అంటారు. ఒకవేళ ఫ్యామిలీ ఎవరన్నా ట్రావెల్ చేస్తుంటే ఈ 4 బెడ్ బుక్ చేసేసుకోవచ్చు. మీ వరకు ఒక క్యాబిన్ ఉంటుంది. ఈ విధంగా డోర్ అయితే క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు అండ్ మనకి లాక్ కూడా ఉంటుంది. ఇంకా లోపలికి అయితే ఎవరు రాలేరు మీ పర్మిషన్ లేకుండా. ఇది వచ్చేసి ఫ్యామిలీకి అయితే సూట్ అయ్యిద్ది. అట్ట కాకుండా నేను ట్రావెల్ చేస్తున్నా కదా, అదైతే మనకి కపుల్స్ గానీ లేదా కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళకి గానీ లేదా ఇద్దరు ఉంటే వాళ్ళకి సెట్ అయ్యిద్ది అనమాట. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే అక్కడ రిక్వెస్ట్ అయితే పెట్టొచ్చు, నాకు కూప్ లో కావాలా లేదా క్యాబిన్ లో కావాలా అని. దాన్ని బట్టి అవైలబిలిటీని బట్టి మీకైతే వాళ్ళు అలొకేట్ చేస్తారు. ఇంకోటి మనకి ఫస్ట్ క్లాస్ ఏసీలో ఎటువంటి తత్కాల్ కోట అయితే ఉండదు. ఏదైనా సరే అడ్వాన్స్ గా రిజర్వేషన్ చేసుకొని పెట్టుకోవాల్సిందే. అండ్ లాస్ట్ మూమెంట్ వరకు మనకి కూప్ ఇచ్చారా లేదా క్యాబిన్ ఇచ్చారా అనేది అయితే తెలియదు. ఒకవేళ మీరు కనుక డాగ్ తో ట్రావెల్ చేస్తుంటే కూప్ లో మీరు ఇద్దరు ట్రావెల్ చేస్తుంటే కూప్ లో తీసుకెళ్లిపోవచ్చు. క్యాబిన్ లో నలుగురు ట్రావెల్ చేస్తుంటే దాంట్లోనే డాగ్ ని కూడా తీసుకెళ్లిపోవచ్చు అనమాట. ఎక్స్ట్రాగా కొంచెం అమౌంట్ పే చేసి. మామూలుగా అయితే అప్పర్ బెత్ ఎంత ఉంటది, ఇక్కడ వరకు ఉంటది అంతే. సో ఆల్మోస్ట్ ఒక అడుగు ఎక్కువ వస్తుంది మనకి. ఈ క్లాస్ లో అయితే హ్యాపీగా కాళ్ళు అయితే రిలాక్స్ గా పెట్టుకొని పడుకోవచ్చు. ఇంకా నా స్టఫ్ అంతా మూల పెట్టేసిన బోల్డ్ అంత స్పేస్ ఉంది నాకు. The next day. సో టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 8:05 అవుతుంది అండ్ మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ బల్హర్షకి అయితే వచ్చేసింది. వెల్కమ్ టు బల్హర్ష. ఇది వచ్చేసి మనకి తెలంగాణకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది. నిన్న నైట్ మనము వీరంగ లక్ష్మీబాయి జంక్షన్ దాటిన తర్వాత ట్రైన్ భూపాల్ లో ఆగింది. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి నాగ్పూర్ లో ఆగింది. ఫస్ట్ ఏసీ కదా, అసలు కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టేసింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాజీపేట్ లో ఉంటుంది. అరౌండ్ 11:30కి ఉంటుంది. 5 నిమిషాలు లేట్ గా మన ట్రైన్ బల్హర్ష స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బల్హర్ష కాకుండా ఈ ఊరికి ఇంకో పేరు కూడా ఉంది, అదే బల్లాపూర్. స్టేషన్ అయితే కూడా భలే ఉంటుంది చూడడానికి. చూడండి మొత్తం టైగర్స్ అయితే వేసి ఉంటారు. ఇక్కడ మనకి సఫారీలు అయితే ఉంటాయి. సో దానికని చెప్పి ఈ విధంగా మనకి హైలైట్ చేస్తున్నారు అనమాట. సడన్ బ్రేక్ వేసారు, ఏమైందో ఏమో కానీ భయంకరంగా వేసారు. రేంజ్ లో ఆగింది. అసలు దాదాపు 80 స్పీడ్ లో ఉన్నది చాలా ఫాస్ట్ గా స్పీడ్ తగ్గిపోయింది. మేబీ ముందులో ఒక బ్రిడ్జ్ వస్తుంది, దాని వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. అండ్ మీరు ఇక్కడ కన్నా చూస్తున్నట్టయితే కోల్ మనకి ఈ బల్హర్ష అండ్ ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో భయంకరంగా కోల్ మైన్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు విషయం తెలుసా, ఇండియాలో తిరిగే గూడ్స్ అన్నిటి ట్రాఫిక్ తో కంపేర్ చేసుకుంటే ఈ కాజీపేట అండ్ బల్హర్ష మధ్యలోనే 40% ట్రాఫిక్ ఉంటుంది. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఇండియాలో తిరిగే అన్ని గూడ్స్ ట్రైన్స్ కంపేర్ చేసుకుంటే ఈ బల్హర్ష అండ్ కాజీపేట మధ్యలో తిరిగే గూడ్స్ ట్రైన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే 40% ట్రాఫిక్ అయితే హ్యాండిల్ చేస్తుంది ఇండియా మొత్తంలో ఈ సెక్షన్ వచ్చేసి. ఈ ఏరియాలో అంతా థర్డ్ లైన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఫినిష్ అయిపోతే 3వ లైన్ కూడా వచ్చేస్తుంది మనకి ఈ సెక్షన్ లో. మెయిన్ గూడ్స్ ఎక్కువ తిరుగుతాయి కదా, ఈ లైన్ వచ్చేస్తే ప్రశాంతంగా ప్యాసింజర్ ట్రైన్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ వెల్కమ్ టు వార్దా రివర్. ఇది వచ్చేసి వార్దా రివర్. దీనికంటే కొంచెం ముందే మనకి పెనుగంగ రివర్ కూడా అయితే కలుస్తుంది. అండ్ ఇంకొంచెం అటు పక్కగానే చూసుకున్నట్టయితే ఒక 2-3 కిలోమీటర్స్ అటు పక్క వార్దా పెనుగంగ కలిసిన నది వెళ్ళి మళ్ళా గోదావరిలో కలిసి గోదావరి చాలా పెద్దగా అయితే ఫామ్ అయింది. ఇక్కడికి మన మహారాష్ట్ర అయితే ఎండ్ అయిపోయింది. వెల్కమ్ టు తెలంగాణ. ఎగ్జాక్ట్లీ ఈ నది హాఫ్ వచ్చేసి అటు మహారాష్ట్రలో ఉంటుంది, ఇటు సైడ్ హాఫ్ వచ్చేసి తెలంగాణలో ఉంటుంది. బ్రిడ్జ్ మీద అయితే స్లో అవుతున్నాడు కాక. ఆపు ఆగితే బాగుంటది బ్రిడ్జ్ మీద, మజా వస్తుంది. ఇక్కడ చూడండి పాము ఉన్నట్టుంది ట్రైన్. మన లాస్ట్ కోచ్ అవడం వల్ల అడ్వాంటేజ్, ముందర అన్ని కోచ్లు కనిపిస్తున్నాయి మనకి. సో వాష్రూమ్ లోకి అయితే వచ్చాను, షవర్ చేసేద్దాము ప్రశాంతంగా, ఫ్రెష్ అప్ అయిపోదాం. ఆల్రెడీ స్టార్ట్ చేశాను మొక్క అది కడుక్కోవడం. మొత్తం స్నానం చేసేసి మన బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది అన్నాడు అన్న, అయితే పోయి తినేద్దాం. మన పక్కనే ఒక క్యాబిన్ ఖాళీ ఉంది, 4 seater క్యాబిన్. సో అన్న అయితే దీంట్లో బ్రేక్ఫాస్ట్ కి కూర్చోమన్నాడు ప్రశాంతంగా ఒక్కడనే. సో టీ అయితే ఇన్స్టెంట్ మిక్స్ కాదు, రెడీమేడ్. आपको कैसा लगा नाश्ता? वेरी गुड. और आपको डिनर? बहुत अच्छा है. चिकन का सही यही है, अपनी क्वालिटी है यही सर, अच्छा है. 12,448 ओके. निजामुद्दीन राजधानी. और पूरा इस बोगी को कितना स्टाफ मिलेगा? H1 में मैं एक अकेला हूँ. अकेला हूँ. और इससे 2-2 होते हैं सब. 2 टायर 3 टायर में 2-2 होते हैं. लड़के होते हैं. ओके. हाँ ठीक है, डन. థ్యాంక్ యూ. నేను వచ్చేసి ఓవరాల్ మీల్ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను, కానీ బ్రేక్ఫాస్ట్ మటుకు వెజ్ రిక్వెస్ట్ చేసా, ఇచ్చారనమాట, ఇబ్బంది ఏం లేదు. మెయిన్ మీల్ వచ్చేసి నేను నాన్ వెజ్ తీసుకుంటున్నాను అండ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ వచ్చేసి వెజ్ తీసుకుంటున్నాను. నాకు వచ్చేసి వెజ్ కట్లెట్, కార్న్ ఫ్లేక్స్, కాఫీ కిట్ అండ్ టీ కూడా ఇచ్చాను. నేను టీ అడిగాను కాబట్టి ఈ కాఫీ కిట్ మనకి మిగిలిపోయింది. అండ్ మిక్స్ ఫ్రూట్ జాము, ఒక 2 బ్రెడ్ స్లైసెస్ అండ్ బటర్, దాంతో పాటు కార్న్ ఫ్లేక్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు గనక నాన్ వెజ్ గనక చూస్ చేసుకొని ఉంటే మీకు దీని ప్లేస్ లో బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేది. నాకైతే
బ్రెడ్ ఆమ్లెట్ తిని 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 విరక్తి వస్తుంది. అందుకే నేను వెజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మధ్యాహ్నం మనకి మీల్ కూడా ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ సికింద్రాబాద్ లో దాదాపు 150కి దింపుతుంది. మధ్యాహ్నం అరౌండ్ 12-12:30 మధ్యలో మనకి కాజీపేట దాటిన తర్వాత మీల్ కూడా తెచ్చిస్తారు. అప్పుడు నాన్ వెజ్ అయితే వస్తుంది. బ్రేక్ఫాస్ట్ లో మటుకు వెజ్. హోల్ క్యాబిన్ మొత్తంలో మనమే. అన్న అయితే నాకు ఈ మొత్తం ఖాళీయే, బల్హర్షల ఖాళీ అయిపోయింది, ప్రశాంతంగా వచ్చి కూర్చో అని చెప్పాడు. మెయిన్లీ ఈ ట్రైన్ లో ఎస్పెషల్లీ బల్హర్ష గాని కాజీపేట గాని లేదా ఈ మధ్యలో కొన్ని స్టాప్స్ ఉంటాయి చూడు, వీటిల్లో వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్లైట్ ఉండదు కదా. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కంటే ఫ్లైట్ ఉంటుంది, లేదా ఢిల్లీ నుంచి నాగ్పూర్ కంటే ఫ్లైట్ ఉంటుంది, ఢిల్లీ టు భూపాల్ ఉంటుంది. కానీ బల్హర్ష, చంద్రపూర్ ఇట్లాంటి వాటన్నిటికీ, కాజీపేట ఇట్లాంటి వాటి ఫ్లైట్ ఉండదు కాబట్టి సో వాళ్ళు కొంచెం లగ్జరీనెస్ కావాలి అని చెప్పి ఇట్లాంటి ట్రైన్ లో ఎక్కేసి వచ్చేస్తారు. ఇంకా మన లాంటి వాళ్ళు వీడియో కోసం అయితే ఏమి, లేదా ఒక 24 hours టైం ఉంది, ప్రశాంతంగా ఆరాంసే ఫస్ట్ ఏసీలో ఎంజాయ్ చేసుకుంటే వెళ్దాంలే అని అనుకునే వాళ్ళు ఎక్కువగా ఈ క్లాస్ కి అయితే వస్తారనమాట. ఇదిగోండి ఇప్పుడు క్రాస్ అవుతుంది కదా స్టేషన్. ఇది వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్, తెలంగాణలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే పెద్ద స్టేషన్. ఇది చాలా స్లోగా క్రాస్ అవుతుంది అసలు బండి అయితే. ఒకటైతే మటుకు ఈ ట్రైన్ లో నాకు ఎక్కడ రాజధాని ఫీలింగ్ రావట్లే. అని కొట్టుకెళ్తాడు చూడండి, అట్లా కొట్టుకెళ్ళట్లేదు, నిదానంగా పోతున్నాడు. సరైన తోపు ఫీలింగ్ కావాలంటే బొకేరా ఎక్స్ప్రెస్ ఎక్కాలి. వాడు లాగుతాడు, ఇష్టం వచ్చినట్లు లాగుతాడు. అసలు వాడి చిన్న స్టేషన్ అనలే, పెద్ద స్టేషన్ అనలే. ఇది వచ్చేసి మంచిర్యాల స్టేషన్, వెళ్ళిపోతా ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ వెళ్తుంది కదా, ఇది తెలంగాణ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు ఇప్పుడు అట్లా వెళ్తుంది. వీళ్ళు అసలు పొట్ట ఖాళీయే ఉంచట్లే. ఇందాక జస్ట్ ఒక 1.5 hour బ్యాక్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, అండ్ ఇప్పుడు సూప్ అయితే తీసుకొచ్చారు. సో టమోటా సూప్ విత్ బ్రెడ్ స్టిక్స్. సూప్ తాగిన తర్వాత ఇంకో 1 hour లో మళ్ళీ లంచ్ తీసుకొస్తారు. సో కాజీపేటకి కొంచెం ముందర ఉన్నాము, ఒక 1/2 hour లోపు ట్రైన్ కాజీపేటకి అయితే వెళ్ళిపోతుంది. ఈ సూప్ తాగేద్దాం ఈ లోపు. సో మనం వచ్చేసి కాజీపేట లోపలికి ఎంటర్ అవుతున్నాము. అండ్ కాజీపేట జంక్షన్ లో నుంచి ఇదిగోండి ఇటు సైడ్ వస్తుంది కదా ఈ ట్రైన్, కర్ణాటక సంపత్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, యశ్వంతపూర్ టు హజరత్ నిజాముద్దీన్ ఇది వెళ్ళేది. డబ్బు కొడతాది ఈ ట్రైన్ అయితే మటుకు. మొత్తం స్క్రాప్ గ్యాంగ్ అంతా ఇందులోనే ఉంటారు. ఇది చూడండి మొత్తం 3 పార్సిల్ వ్యాన్స్ ఉన్నాయి ఈ ట్రైన్ కి. ఇదిగోండి అటు పక్క అక్కడ లైన్స్ వెళ్ళిపోతున్నాయి కదా, అది వచ్చేసి టువర్డ్స్ వరంగల్ వెళ్లే లైన్స్. మనకి చెన్నై వెళ్లే ట్రైన్స్, విజయవాడ వెళ్లే ట్రైన్స్ లైక్ ఆంధ్ర ఎక్స్ప్రెస్ గానీ, తమిళనాడు ఎక్స్ప్రెస్ గానీ, ఆ ట్రైన్స్ అన్ని డైరెక్ట్ గా కాజీపేట రాకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతాయి. అండ్ మనము టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఇటు రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న రాజధాని ఏదైతే ఉందో ఇది నార్థన్ రైల్వే జోన్ కిందకు వస్తుంది అనమాట. దీని మెయింటెనెన్స్ మొత్తము ఢిల్లీలో జరుగుద్ది, బట్ పేరుకు మటుకు ఇది సికింద్రాబాద్ కి వచ్చే రాజధాని. ఇప్పుడు దాకా ఈ ట్రైన్ ప్రతి ఒక్క స్టేషన్ లో 1 నిమిషం ముందుగా వచ్చేది కాదు, 1 నిమిషం లేట్ గా వచ్చేది కాదు, ఆన్ టైం అంటే ఆన్ టైం కి వచ్చేది. అలాంటిది కాజీపేట జంక్షన్ కి దాదాపు 8 నిమిషాలు లేట్ గా వచ్చింది. అండ్ హియర్ కమ్స్ అవర్ కాజీపేట జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకైతే వచ్చింది. 11:03 కి రావాల్సిన వాడు 11:11 కి అయితే వచ్చాడు. అండ్ ఇప్పుడే అన్న ఉంటాడు కదా, ఇందాక మాట్లాడాడు కదా, అన్న వచ్చేసి లంచ్ అయితే రెడీ అని చెప్పాడు. 11ంటికి లంచ్ అయిందిరా బాబు అని అనుకున్నా నేను. ఫుడ్ తినేసా అని అయితే చెప్పాడు. ఇంకా క్యాబిన్ లో పెట్టేసేయమని చెప్పాను. నేను ఒక 1 hour తర్వాత అయితే తింటా. టైం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 11:11 అవుతుంది. 12:30 ఆ టైం కి తింటాను. కాదు ఎన్ని రోజులైంది అసలు తెలుగు మాటలేని అనౌన్స్మెంట్ లో తెలుగులో ఇంటుంటే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా మనసుకి. అండ్ ఈ ట్రైన్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఇందులో రిజర్వ్ కోచెస్, ఎటువంటి అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఉండవు. బట్ ఒకటైతే ఉంటుంది, లాస్ట్ మూమెంట్ వరకు కరెంట్ అవైలబిలిటీ ఇస్తాడు. అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యి 30 minutes ముందు వరకు కరెంట్ అవైలబిలిటీ ఇస్తాడు. బుక్ చేసుకోవచ్చు మీరు లాస్ట్ మూమెంట్ లో రావాలనుకునే వాళ్ళు. లేదు అట్లా కాదు అని అనుకుంటే, ఇది నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు. కొన్ని ఛాన్సెస్ లో ఏంది అంటే ఫస్ట్ టీసీని అడిగి ఎక్స్ట్రా డబ్బులు కట్టి బర్త్ వేకెంట్ ఉంటే ఫస్ట్ ఏసీకి అయితే తెలియదు, థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి టీసీ చేత రాయించుకొని ఎక్కొచ్చు అనమాట. ఈ విధంగా థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలో చేస్తారు. బట్ ఫస్ట్ ఏసీలో నాకు తెలియదు. చేయొచ్చు, ఉంటది, ప్రతిదానికి స్కోప్ ఉంటది. కాకపోతే అడిగి ఎక్కాలి, డైరెక్ట్ గా ఎక్కేసేయకూడదు. సో చాలా మంది ఏం చేస్తారు, జనరల్ టికెట్ తీసుకొని ఎక్కిన తర్వాత టీసీ చేత రాయించుకోవచ్చు అని అనుకుంటారు. అట్లా చేస్తే టీసీకి ఫైన్ వేసే అధికారం కూడా ఉంటుంది. చాలా మంది వేయరు, బట్ అట్లా చేయకూడదు. అడిగి టీసీని తర్వాతే కోచ్ లోకి ఎక్కాలి. టీసీ ఓకే అంటేనే. ముందుగానే ఎక్కితే మటుకు ఫైన్ వేసే అవకాశం అయితే ఉంటుంది. నాకు కూడా 1-2 సార్లు అలాగే జరిగింది, ఫైన్ అయితే వేసారు. సో కాజీపేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది. అండ్ అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద చూసుకుంటే కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిరిడి 17206 ట్రైన్ అయితే వచ్చింది LHB రేక్ తో. కాజీపేట స్టేషన్ యొక్క అప్గ్రేడేషన్ వర్క్ జరుగుతున్నాయి. వన్స్ ఇది అయిపోతే మటుకు స్టేషన్ నెక్స్ట్ లెవెల్ గా తయారైంది. యాక్చువల్ గా అయితే నేను నెల్లూరు వెళ్ళాలి, డైరెక్ట్ గా కాజీపేటలో దిగి కాజీపేట నుంచి ఇంకో ట్రైన్ మారి కూడా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోవచ్చు. కానీ నేను కావాలనే ఈ రోజు హైదరాబాద్ వరకు ట్రావెల్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే
ఎండ్ టు ఎండ్ మనము 1690 కిలోమీటర్లు ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే దీని తర్వాత చల్లపల్లి రైల్వే స్టేషన్ చూపిస్తాను నేను మీకు, అది మీకు నెక్స్ట్ వ్లాగ్ లో వస్తుంది. ఇప్పటి నుంచో కవర్ చేయాలనుకుంటున్నా చల్లపల్లి రైల్వే స్టేషన్, అవ్వట్లేదు, ఈ రోజు కుదిరింది ఫైనల్లీ. అండ్ బై బై కాజీపేట్ జంక్షన్. ఎంత హడావిడి చేయాలన్నా మన సెక్షనే. ట్రైన్ చూడండి అసలు ఎంత స్లోగా వెళ్తున్నట్టుందో, కానీ స్పీడ్ గానే చూసుకున్నట్టయితే 120, 125 అలా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పనిలో పని మన ఫుడ్ కూడా వచ్చేసింది. ఈ నాకు తెలిసి సికింద్రాబాద్ కి ఒక హాఫ్ అన్ అవర్ ముందలే తీసుకెళ్లి పెట్టేసేటట్టున్నారు. అండ్ మన ట్రైన్ లో ప్యాంట్రీ కార్ ఉంది కదా, అక్కడే ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ అయ్యేది. ఫుడ్ లో వచ్చేసి పప్పు అండ్ బెండకాయ ఫ్రై, దాంతో పాటు ఇందులో రోటీ ఉన్నాయి అండ్ ఇందులో రైస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ రోజు చికెన్ కర్రీ కొంచెం స్పెషల్ గా చేసినట్టున్నారు, రాత్రితో కంపేర్ చేసుకుంటే కొంచెం గ్రేవీ కలర్ డిఫరెంట్ ఉందన్నమాట. అండ్ ఒక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. సో మన డెస్టినేషన్ స్టేషన్ కి చేరుకున్నాము. సికింద్రాబాద్ కి ట్రైన్ బిఫోర్ టైం అయితే వచ్చేసింది. 150 కి రావాల్సింది 130 కి వచ్చేసింది, 20 మినిట్స్ బిఫోర్. ఈ లెక్కన కనుక మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేను. ఎక్స్పీరియన్స్ అయితే మటుకు నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫస్ట్ క్లాస్ ట్రైన్ జర్నీ? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందరకైతే వచ్చేస్తా. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.